మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో ఉన్నారు మేనిఫెస్టేషన్ క్వీన్ అయిన సౌమ్య రాజేష్ గారు. మ్యామ్తో మాట్లాడదాం. నమస్కారం మ్యామ్. నమస్తే విరాట్. మనీ మేనిఫెస్టేషన్ కానీ లేకపోతే మన కోరిక మేనిఫెస్ట్ చేయడం ప్రాసెస్లో అవి పూర్తిగా నెరవేరకపోవడానికో లేదంటే అవి వెనకబడడానికో గల కారణాల్లో ఎనర్జీస్ అనేవి చాలా ముఖ్యమైన రోల్ ప్లే చేస్తాయి. మన ఇంట్లో ఉండే వస్తువులు అయి ఉండొచ్చు, మనలో ఉన్న ఫీలింగ్స్ అయి ఉండొచ్చు. ఇవి తప్పుగా ఉన్నా, రాంగ్గా ఉన్నా, రాంగ్ ప్లేస్మెంట్లో ఉన్నా ఇవన్నీ కూడా మనం వెనకబడేలా చేస్తాయి. కనుక వీటికి సొల్యూషన్ ఏమంటారు? వీటిని తీసేయాల్సి ఉంటే ఎలాంటి వస్తువులు తీసేయాలి? ఫీలింగ్స్ మార్చుకోవాలా? ఎలాంటి ఫీలింగ్స్ మార్చుకోవాలి? దీనిపై మీ సొల్యూషన్? ఖచ్చితంగా విరాట్, దీనికి లా ఆఫ్ వైబ్రేషన్ ఇస్ ద సొల్యూషన్. మన ఇల్లు ఫస్ట్ ప్లేస్ మన ఎనర్జీని స్ప్రెడ్ అవ్వడానికి. మనము అన్ని పనులు చేసుకొని ఎక్కడికి వెళ్తాం? మన ఇంటికే వెళ్తాం. సో మన ఇంట్లో ఎనర్జీస్ పాజిటివ్గా ఉంటే మనల్ని ఏ ఎనర్జీ కూడా టచ్ చేయదు. సో మన ఎనర్జీ, మన మేనిఫెస్టేషన్స్ అంటే వస్తున్నాయి మేడం, నాకు ఆగిపోతున్నాయి, నాకు ఆల్మోస్ట్ క్లోజర్ పొజిషన్ బట్ ఐఎమ్ ఫెయిలింగ్ ఇట్. దెన్ ఎనర్జీస్ మన ఇంట్లో మనం చెక్ చేసుకోవాలి. దాన్నే లా ఆఫ్ వైబ్రేషన్ అంటాం. లా ఆఫ్ వైబ్రేషన్ అనేది మీ ఇంట్లో ఏ ఎనర్జీ వైబ్రేట్ అవుతుంది. ఇట్స్ ఎ పాజిటివ్ ఎనర్జీ, ఇట్స్ ఎ నెగటివ్ ఎనర్జీ. అంటే చాలామంది మనుషులు, ఆడియన్స్ ఏమనుకుంటున్నారంటే ఓన్లీ లివింగ్ థింగ్స్ మాత్రమే ఎనర్జీ. నో, దిస్ చైర్ హ్యాస్ ఎనర్జీ, దిస్ రూమ్ హ్యాస్ ఎనర్జీ, ఈ బాటిల్ ఎనర్జీ, ప్రతిది కూడా ఎనర్జీయే. సో మన ఇంట్లో ఉండే ప్రతి వస్తువుకు కూడా ఎనర్జీ ఉంది. సో ఆ ఎనర్జీస్ వల్లే మన ఇంట్లో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే డెడ్ ఎనర్జీస్, స్టక్ ఎనర్జీస్ ఉండడం వల్ల మనకు ఇంట్లో కూడా మిస్అండర్స్టాండింగ్స్ రావడము, ఇంట్లో ఒక వైబ్ మిస్ అవుతూ ఉంటాం. అసలు ఏంటబ్బా, ఎన్ని రోజులైంది మనం అందరం కలిసి భోంచేసి, ఎప్పుడు చూసినా మనకు మిస్అండర్స్టాండింగ్సే ఉన్నాయి, ఎప్పుడు చూసినా మనకు బాధలు, టెన్షన్సే ఉన్నాయి, అవే మాట్లాడుకుంటున్నాం. దట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ద ఎనర్జీస్ ఇన్ హోమ్. మన ఎనర్జీస్ ఫస్ట్ స్టార్ట్ అయ్యేది మన ఇంటి నుంచి. కాబట్టి మన ఇంటి ఎనర్జీస్ పాజిటివ్గా ఉంటే అద్భుతంగా ఉంటాయి. ఎందుకు రోజు చీపురుతో కసు ఊడుస్తారు, చెత్త ఊడుస్తారు? ఎనర్జీస్ ఉట్టిగా కాదు, మనం చేయకుండా కూడా ఉండొచ్చు, బట్ స్టిల్ మనం ప్రతిరోజు క్లీన్ ఎందుకు చేస్తాం? దట్ ఈస్ ఆల్ ద ఎనర్జీ. మరి అది లివింగ్ థింగ్ కాదు కదా, నాన్ లివింగ్ థింగ్ కదా. దుమ్ము, ధూళి అన్నీ కూడా నాన్ లివింగ్ థింగ్స్ కదా. మరి ఎందుకు మనం తీసేస్తున్నాం? ఉండొచ్చు కదా, ఎనర్జీ ఉండదు కదా. సో అలా ఉంటే మనకేదో అంత బ్యాడ్ అంటాం కదా, దుమ్ము ధూళి ఉంటే బ్యాడ్ అంటాం కదా. ఎస్, ప్రతిదీ కూడా ఎనర్జీసే. ఆ విధంగా మన ఇంట్లో మనం గమనించాల్సినవి ముఖ్యమైన ఒక 5 వస్తువులు ఉంటాయి విరాట్. సో ఫస్ట్ వన్, క్లోత్స్. మనం వాడనివి, మనకు పట్టనివి, మనకు చినిగిపోయిన బట్టలు, టోన్ క్లాత్స్, అసలు అంటే అది వేసుకునే కండిషన్లో లేదు, అయినా సరే పెట్టుకొని ఉంటాం మనం. ఇవన్నీ కూడా స్టక్ ఎనర్జీస్, డెడ్ ఎనర్జీస్. సో ఎప్పటికప్పుడు మీరు మీ ఇంట్లో బట్టల్ని, వాడనివి, అసలు అవసరం లేనివి, ఇలాంటివన్నీ కూడా తీసేయాలి. ఈ బట్టలు మనకు చాలా ఎనర్జీస్ని క్యారీ చేస్తుంది. ఇప్పుడు నేను రాగానే ఫస్ట్ మీకు నా బట్టలే కనిపిస్తాయి. సో ఆ ఎనర్జీస్ అన్నీ కూడా స్టక్ అయి ఉంటాయి మన క్లోత్స్కి. మళ్ళీ చెప్తున్నా, లివింగ్ థింగ్స్కి, నాన్ లివింగ్ థింగ్స్కి రెండిటికి ఎనర్జీ అబ్జార్బ్ చేసుకునే శక్తి ఉంటుంది. కాబట్టి మన బట్టలు ఫస్ట్ మన ఎనర్జీని తీసుకొని ఇంటికి వస్తాయి. ఆ ఎనర్జీని మనం పెడుతున్నాం. అందుకోసమే మనం వాష్ చేస్తాం, క్లీన్ చేస్తాం, ఐరన్ చేస్తాం. ఎనర్జీస్, ఏదైనా డర్ట్ ఇవన్నీ ఉంటే వెళ్ళిపోతాయి అని. సో మనం వాడని వస్తువులు, బట్టలు, చినిగిపోయిన బట్టలు ఇలా ఉండకూడదు. అండ్ మోర్ ఓవర్, చాలామంది ఇళ్ళల్లో బట్టలు ఉతికేసి ఆరేసిన తర్వాత ఇలా కుప్పలు కుప్పలు బట్టలు వేసి ఉంటారు, నాట్ ఆర్గనైజ్డ్. సో డీక్లట్టర్ అంటారు వాటిని. సో ఫస్ట్ అయితే బట్టలు మనకు అవసరం లేనివి తీసేయాలి. సెకండ్, డీక్లట్టర్ అంటే ఇలా కుప్పలు కుప్పలుగా బట్టలు వేసేసి ఉంచడం, లేదా ఎక్కడంటే అక్కడ వస్తువులన్నీ ఇలా తోసి మనం పెట్టేయడం, ఆర్గనైజ్డ్గా లేకుండా. మీ వర్క్స్ ప్లేసే తీసుకోండి. వైర్లతో అన్ని హెడ్ ఫోన్స్ అని, ఎయిర్ పాడ్స్ అని, ఐఫోన్ ఛార్జర్ అని, కంప్యూటర్ ఛార్జర్ అని, రకరకాల వైర్స్ని అంత ఇట్లా చిందరవందరగా ఉండుంటుంది. అలాంటి ప్లేసెస్ అంతా కూడా నెగటివ్ ఎనర్జీస్ ఉంటుంది. మీరు ఏ పని చేస్తున్నా కూడా ముందుకు సాగదు. ఇట్ విల్ బి సేమ్ లైక్ కన్ఫ్యూజ్డ్. మీకు అట్లంతా ఇట్లా చిందరగా ఉంటే ఎట్లా ఉంటుందో మీ మైండ్ కూడా అలానే ఉంటుంది. జస్ట్ మీ వర్క్ ప్లేస్ ఒక్కసారి మీరు క్లట్టర్, ఆర్గనైజ్ చేసుకొని చూడండి, ఎంత పాజిటివ్ ఎనర్జీ యూ విల్ ఫీల్ ఇన్స్టంట్లీ. సో మన ఇంట్లో మనం చేయాల్సింది రెండవది,
డీక్లటర్ అంటారు. డీక్లటర్ అనేది నా స్టూడెంట్స్కి నేను వారానికి ఒక్కసారి ఇస్తాను. మీరు ఈరోజు ఏదో ఒకటి తీసుకోండి, డీక్లటర్ చేయండి. కిచెన్ కబోర్డ్ అయినా చేయండి, మీ క్లోత్స్ కబోర్డ్ అయినా చేయండి. సో వాళ్ళు ఏం చేస్తారంటే క్లీన్ చేయకముందు ఒక ఫోటో తీస్తారు, క్లీన్ చేసి ఆర్గనైజ్ చేశాక ఒక ఫోటో తీసి నాకు పంపిస్తారు, ప్లస్ దాంతోపాటు ఎనర్జీ షేర్ చేస్తారు. మేడం నాకు ఇది క్లీన్ చేశాక నాకు చాలా లైట్గా అనిపిస్తుంది, ఐఎమ్ నాట్ ఫీలింగ్ యాంగ్జైటీ, నాకు యాంగ్జైటీ లేదు, స్ట్రెస్ లేదు అనేసి చెప్తారు. అంత డిఫరెన్స్ తెలుస్తుంది మనం ఎప్పుడైతే మనం అన్నీ కూడా ఆర్గనైజ్ చేసుకుంటామో. థర్డ్ వన్, చెప్పులు. విరిగిపోయిన చెప్పులు కుట్టించుకొని మరీ వేసుకొని తిరుగుతూ ఉంటాం. సో దట్ ఈస్ వెరీ వెరీ నెగటివ్ ఎనర్జీ అనమాట. మన ఇంట్లో మనం వాడని షూస్, చెప్పులు, విరిగిపోయిన చెప్పులు ఏమైనా ఉంటే ఇమీడియట్గా డొనేట్ చేయండి. డొనేట్ చేసేటప్పుడు కూడా మీరు థ్యాంక్ యూ చెప్పండి, ఎందుకంటే అవి ఎన్ని రోజులు మనకు హెల్ప్ చేశాయి. సో ఎనీథింగ్ మనం డిస్కార్డ్ చేస్తున్నాం మన ఇంట్లో నుంచి అంటే జస్ట్ సే థ్యాంక్ యూ. ఇన్ని రోజులు నువ్వు నాకు చాలా ప్లెజర్ ఇచ్చావు, చాలా నాకు హ్యాపీనెస్ ఇచ్చావు, నాకు ఇన్ని రోజులు నీ చెప్పుల వల్ల కంఫర్ట్ ఉన్నింది. సో జస్ట్ సే థ్యాంక్ యూ అండ్ డిస్కార్డ్. అవి ఒకవేళ గుడ్ కండిషన్లోనే ఉన్నాయి బట్ మీరు స్టిల్ వాడట్లేదు అంటే డొనేట్ చేయండి. డొనేట్ చేయడం వల్ల మన సాటర్న్ ఎనర్జీస్ అనేది కూడా పెరుగుతుంది. సో శని యొక్క కావాల్సిన రెమెడీస్ ఏదైనా ఉందంటే దిస్ ఇస్ వన్ రెమెడీ అనమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి మనకు చాలా మంది నాకు తెలిసి పెట్టుకుంటారండి, ఇంక్లూడింగ్ అందులో మా నాన్నగారు కూడా అంతే. మా తాత అంటే మా నాన్నకు చాలా ఇష్టము, బట్ మా తాతగారు ఇప్పుడు లేరు, చనిపోయారు. కానీ ఆయనకు సంబంధించిన అన్ని వస్తువులు ఆయన పెట్టుకుంటాడు, ఎందుకంటే ఆయనకు గుర్తుగా ఉండాలని. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్. నో అంటే నో. ఎందుకు అంటే అవన్నీ కూడా ఆ సోల్ ఎనర్జీ ఇందులో ఉంటుంది. వాళ్ళు బాధతో ఉంటే ఈ ఎనర్జీ కూడా బాధ ఉంటుంది. అందుకే మనం ఎప్పుడు కూడా చనిపోయిన వాళ్ళవి ఏ వస్తువులు డోంట్ కీప్ ఇట్. మెమొరీస్ ఎప్పుడు కూడా మనసులో ఉండాలండి, వస్తువుల్లో కాదు. సో ఆ ఎనర్జీస్ మనల్ని చాలా ఇంపాక్ట్ చేస్తాయి. సో అందుకోసమే అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, చనిపోయిన వాళ్ళు కొంతమంది వాళ్ళ పర్సులు వాడుతూ ఉంటారు, కొంతమంది వాళ్ళ వస్తువులు. ఇప్పుడు మా నాన్న షాప్లో మా నాన్న క్యాష్ కౌంటర్, ఎంత మోడర్న్ షాప్ అయినా మా తాత వాడే క్యాష్దే వాడతారు. వద్దు అని చెప్తున్నా ఆయన వినరు అనమాట. అలా సో ఆ ఎనర్జీస్ ఎప్పుడు మనల్ని ఇంపాక్ట్ చేస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను చెప్పంగా ఆయన తీసేశారు, బలవంతంగా తీసేశారు. బట్ హీ హ్యాస్ దట్ పెయిన్. అది కొంచెం టైం పడుతుంది వాళ్ళకు, బట్ స్టిల్ మీరు అవన్నీ తీసేయండి. ఎప్పుడు కూడా మెమొరీస్ మీ గుండెల్లో దాచుకోండి, మీ మనసుల్లో దాచుకోండి. నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వస్తువులు, థింగ్స్లో మీరు అస్సలు దాచుకోకండి. దట్ ఈస్ బిగ్గెస్ట్ నో. ఓకే. ఫిఫ్త్ వన్ వచ్చేసి మనకు డీక్లటర్. మనం ఏదైతే చెప్పామో ఇంతకుముందు దాన్ని మీరు అసలు ఏది కూడా పెట్టొద్దండి ఇంట్లో. అన్నీ కూడా ఆర్గనైజ్డ్గా ఉండాలి. ప్లస్ మన ఈ కిచెన్లో డీక్లటరింగ్ అనేది ఎక్కువగా చేసుకోవాలి, ఎందుకంటే యుటెన్సిల్స్, బ్రోకెన్ యుటెన్సిల్స్. సో ఫిఫ్త్ వన్ వచ్చేసి మనకు బ్రోకెన్ యుటెన్సిల్స్ని డీక్లటర్ చేసేయండి. ఎప్పుడైనా మనకు పింగాణి వస్తువులు ఉన్నాయి, ఏదైనా విరిగిపోయిన వస్తువులు, మనం అలానే అరే చిన్న నొక్కే కదా పోయింది వాడదాంలే అని వాడతాం. అదంతా కూడా నెగటివ్ ఎనర్జీ. బ్రోకెన్ థింగ్స్ ఎప్పుడు కూడా ఇంట్లో ఉండకూడదు. అది చిన్నదైనా పెద్దదైనా ఇంట్లో విరిగిపోయిన వస్తువులు అస్సలు ఉండకూడదు. ఇవన్నీ కూడా లా ఆఫ్ వైబ్రేషన్. ఇలా ఉండడం వల్ల మనకి ఇంట్లో ఎప్పుడు మిస్అండర్స్టాండింగ్స్, చిన్న చిన్న కోపాలు, చిన్న అంటే ఎప్పుడు కూడా అలజడిగా ఉంటుంది. మనసు అనేది సెరెనిటీ, కాము, పీస్ అనే రిసార్ట్లకు వెళ్తాం చూడు, అది ఉండదు మనకు మన ఇంట్లో. అవన్నీ కావాలంటే ఇక్కడ మనమే మన ఇంట్లోనే క్రియేట్ చేసుకోవచ్చు. ఈ జస్ట్ 5 థింగ్స్ మీరు వాడడం వల్ల. వండర్ఫుల్ మ్యామ్. అండ్ చాలా వరకు మీరు వీడియోస్ ద్వారా ఎంతో ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారు. అండ్ చాలామంది మీ వర్క్షాప్స్ ద్వారా వాళ్ళు అనుకున్న రిజల్ట్స్కి దగ్గర అవుతూ ఉన్నారు. మెంటల్గా అయి ఉండొచ్చు, ఫైనాన్షియల్గా అయి ఉండొచ్చు, వాళ్ళ యొక్క గోల్స్ ఏవైతే ఉన్నాయో అవి రీచ్ అవుతూ ఉన్నారు. దీంట్లో మీ వర్క్షాప్స్ యొక్క ఇంపాక్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది, అవి ప్లే చేస్తే మెయిన్ రోల్ ఏంటో తెలుసుకోవచ్చు. ఖచ్చితంగా విరాట్ 100% ఇంపాక్ట్ ఉంటుంది. ఇవాళ మార్నింగ్ కూడా ఒక స్టూడెంట్ నాకు సక్సెస్ స్టోరీ షేర్ చేశారు. బ్రహ్మముహూర్తంలో నేను చేపించే ఇంటెన్షన్ సెట్టింగ్, అది చాలా ఇంపాక్ట్ అనమాట. ఇప్పుడు కొంతమంది ఉంటారు మనకు, రేపు చేద్దాంలే ఈ పని, ఎల్లుండి చేద్దాంలే ఈ పని, లేజీ, ప్రొక్రాస్టినేషన్ అని అంటాం కదా. దాని వల్ల మనం ముఖ్యమైన పనులు కూడా మనం ఒక్కొక్కసారి వాయిదా వేస్తూ ఉంటాం. సో వీళ్ళకు నేను నేర్పించిన ప్రాక్టికల్ వర్క్షాప్స్లో, నా క్లాసెస్లో నేర్పించే టూల్స్, టెక్నిక్స్ వల్ల దే ఆర్ డూయింగ్ దేర్ వర్క్ వెరీ ఫాస్ట్లీ. ప్రొక్రాస్టినేషన్ అనేది జీరో అయిపోయింది, బద్ధకం అనేది పోయింది,
కొంతమంది నా దగ్గరికి యాంగ్జైటీ నెగిటివ్ థాట్స్తో వస్తారు. దానికి మనం బర్నింగ్ బౌల్ టెక్నిక్ అని నేర్పిస్తాం. దానివల్ల వాళ్ళకు అసలు నెగిటివ్ థింకింగ్ రావట్లేదు. కొంతమంది స్ట్రెస్ ఈటింగ్, స్ట్రెస్ ఫుడ్ అంటారు. అంటే వాళ్ళు స్ట్రెస్ ఎక్కువైపోయి వాళ్ళు ఎంత తింటున్నారో వాళ్ళకి కంట్రోల్ ఉండరు. ఈ ప్రాబ్లంతో కూడా నాకు వచ్చారు. సో ఈ ప్రాబ్లంకి వాళ్ళకు తగిన సొల్యూషన్, ప్రాక్టికల్ సొల్యూషన్ లైవ్గా చేయడం వల్ల వాళ్ళకు అది కూడా ఓవర్కమ్ చేశారండి. సో ఇలాంటివన్నీ కూడా మనకు చాలా ఇంపాక్ట్ ఉంటుంది. అంటే మీ లైఫ్ స్టైల్ ఈజ్ గోయింగ్ టు చేంజ్. మీ మేనిఫెస్టేషన్స్తో పాటు మనకు చిన్నవే చాలా వరకు ఉంటాయి ప్రాబ్లమ్స్, బట్ మనం దాని మీదే ఫోకస్ చేస్తున్నాం. చిన్న ప్రాబ్లమ్స్ లైక్ ప్రొక్రాస్టినేషన్, యాంగ్జైటీ, స్టేజ్ ఫియర్ ఉండడం, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే అసలు ముందుకు రాలేం మనం, ఏదో మనల్ని గుంజేస్తున్నట్టు. ఇవన్నిటికి కూడా మీకు ప్రాక్టికల్గా సొల్యూషన్స్ ఉంటుంది. సో లా ఆఫ్ అట్రాక్షన్, మనీ మేనిఫెస్టేషన్ అంటే ఓన్లీ దీనికి రిలేటెడే ఉండదు విరాట్. సో నా క్లాసెస్ ఎలా ఉంటాయంటే వీళ్ళకు అన్నీ ఓవర్కమ్ చేసే విధంగా వీళ్ళ క్లాసెస్ అనేది నేర్పించబడుతుంది. ఆ టూల్స్, టెక్నిక్స్ ఎప్పుడు ఏది అవసరం ఉంటే లైవ్గా వాళ్ళకు నేర్పించి ఇన్స్టెంట్గా వాళ్ళ ఎనర్జీ షిఫ్ట్ అవ్వడము, ఇవన్నీ కూడా వాళ్ళకు ఇంపాక్ట్ అనేది చాలా అధికంగా ఉంటుంది. సో ఎస్, 100% ఇంపాక్ట్ ఉంటుంది. మొత్తం వాళ్ళ షిఫ్ట్ అనేది అయితే ఉంటుంది, నెగిటివ్ నుంచి పాజిటివ్కి మారడం. సో ఇలాంటివి బోల్డ్ అంత మార్పు మీలోనూ రావాలంటే ఎస్, జాయిన్ మై వర్క్షాప్స్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో తప్పకుండా ఈ వర్క్షాప్స్ జాయిన్ అయ్యే ప్రాసెస్ చాలా ఈజీ. జస్ట్ కామెంట్ సెక్షన్ గూగుల్ ఫామ్ని ఫిల్ చేసినట్లయితే మీరు ఈ వర్క్షాప్లో ఫ్రీగా పార్టిసిపేట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.